హలో అండి, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజైతే మేము మార్నింగ్ టిఫిన్ కింద పూరి ఇంకా పప్పు అయితే చేసుకుంటున్నాం అనమాట. హైదరాబాద్లో ఉంటే మేము ఎక్కువగా టిఫిన్స్ కింద ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఇంకా సలాడ్స్ అలానే ఎక్కువ రా ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటామండి. విలేజ్ వచ్చాం కదా, ఇంకా పూరి చపాతి ఇలా ఎక్కువ అయితే చేసుకుంటాం కదా, ఇంకెప్పుడోసారి కదా వచ్చేదని చెప్పి పూరి అయితే చేసుకుంటున్నామండి. ఈ పూరి చేసేటప్పుడైతే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారి అంటుంది అనమాట. అలాగే పాలేమో పొంగొద్దు పొంగొద్దు అంటే ఊరికే వంగిపోతాయి. మనం అంతసేపు గ్యాస్ దగ్గర ఉంటాం కదా, జస్ట్ ఇలా చూసి అలా చూసి అలా పోయి పొంగిపోతాయి కదండి. ఇది నాకేనా మీకు కూడా జరిగింది? జస్ట్ మీకు జరిగింటే ఒకసారి కమెంట్ అయితే చేయండి. ఇంకా ఈ పూరి విషయానికి వచ్చే, పూరి బాగా పొంగాలంటే తడిపే దాంట్లో ఏముండదంట అండి. మనం తిప్పేది పూరి తిరిగి తిప్పే దాంట్లోనే ఉంటుందంట. ఇది ఆయిల్ అనేది హీట్లోనే ఉండాలన్నమాట. ఎక్కువ వేసేటప్పుడు ఏంటంటే ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తే మంచిగా పూరి అనేది పొంగుతుందంట. ఒకవేళ మనం తిక్కేదానికి టైం తీసుకుంటాం కదా, అప్పుడైతే తగ్గించి పెట్టిన తర్వాత మళ్ళీ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేసి అట్లా ప్రెస్ చేస్తే మంచిగా పొంగుతాయి అనమాట. వీడియో ఎలా అనిపించింది? నేను నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి.